హాయ్ అందరికీ నమస్కారం। ఈరోజు రైతులకు చాలా ఉపయోగపడే వీడియోని అప్లోడ్ చేస్తున్నాను। అదేవిధంగా ఈరోజు టాపిక్ వచ్చేసరికి అధిక దిగుబడి సాధించడంలో నాణ్యమైన విత్తనాల ప్రాముఖ్యత గురించి మీకు ఈ వీడియోలో సమాచారం ఇస్తాను। అదేవిధంగా రైతులు విత్తనాలు తీసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఎటువంటి విత్తనాలు కొనాలి, అదేవిధంగా రైతులు తెలుసుకోవాలి ఏంటి అంటే విత్తనాల్లో రకాలు ఏంటి, ఏ రకమైన ఉంటుంది అంటే ఎటువంటి విత్తనాలు కొనాలనేది పూర్తిగా ఈ వీడియోలో సమాచారం ఇస్తాను। కావున ఈ వీడియో అనేది ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా। అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి। మీరు చేసే లైక్ సబ్స్క్రైబ్ వల్ల నాకు చిన్న ఇన్స్పిరేషన్స్ లభిస్తుంది। అదేవిధంగా అగ్రికల్చర్కి సంబంధించిన మీకు ఏమైనా వీడియో కావాలన్నా నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే అలాంటి వీడియో మీ కొరకు అప్లోడ్ చేస్తాను। సో మనము పంట అధిక దిగుబడి సాధించాలంటే, ఎక్కువ దిగుబడి పొందాలంటే మంచి వంగడాలని ఎంచుకోవాలి, అంటే మంచి రకాన్ని విత్తుకోవాలి। అప్పుడే మనము ఎక్కువ దిగుబడిని పొందగలము। అదేవిధంగా మనకు ఒక సామెత కూడా ఉంది, యథా బీజం తథా ఫలం, అంటే మంచి విత్తనాలు మనం విత్తుకోవడం వల్ల మంచి పంటను పండించవచ్చు। అదేవిధంగా మనము నాణ్యమైన విత్తనాన్ని విత్తుకోవడం వల్ల దాదాపు 15 నుంచి 20% అనేది దిగుబడి ఈ విత్తనాలు ఎంచుకోవడం మీదనే ఆధారపడి ఉంటుంది। అదేవిధంగా మొత్తం పంటలో దిగుబడి వచ్చిన దాంట్లో మనం చూసుకున్నట్లయితే ఈ 25 నుంచి 30% అనేది ఈ నాణ్యమైన విత్తనాన్ని ఎంచుకోవడం వల్లనే మనము 25 నుంచి 30% దిగుబడి పొందగలము। కాబట్టి రైతులు గమనించాలి ఏంటి అంటే మనము ఎంత మంచి విత్తనాలు ఎంచుకుంటే అంత దిగుబడి అనేది ఇంతకుముందు చెప్పిన విధంగా దాదాపు 25 నుంచి 30% మనము దిగుబడి ఈ విత్తనాల మీదనే ఆధారపడి ఉంటుంది। కావున రైతులు విత్తనాలు కొనేటప్పుడు ఇప్పుడు నేను చెప్పబోయే కొన్ని జాగ్రత్తలు పాటించుకున్నట్లయితే మీరు మంచి వంగడాలు ఎంచుకొని మంచి పంటను పండించవచ్చు। ఇప్పుడు ఎలాంటి విత్తనాలు తీసుకోవాలి, ఏ విధంగా విత్తనం తీసుకోవాలి, ఎన్ని రకాల విత్తనాలు ఉంటాయనేది సో ఇప్పుడు విత్తనాల యొక్క రకాలు, ఎన్ని రకాల విత్తనాలు ఉంటాయనేది ఇప్పుడు చెప్తాను। సో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే 4 రకాల విత్తనాలు అవైలబుల్ ఉంటాయి మార్కెట్లో। సో అందులో ఫస్ట్ వచ్చేసరికి న్యూక్లియస్ సీడ్స్। సో ఈ రకమైన విత్తనాలు వచ్చేసరికి మనకు జెనెటికల్ ప్యూరిటీ, అదేవిధంగా భౌతిక ప్యూరిటీ వచ్చేసరికి ఇది 100% ఉంటుంది అన్నమాట। సో ఈ విత్తనాన్ని మనకు బ్రీడర్స్ వారు ఉత్పత్తి చేస్తారు, బ్రీడర్స్। అదేవిధంగా మనకు కొన్ని సంస్థలు ఉత్పత్తి చేస్తుంది ఈ విత్తనాన్ని। అదేవిధంగా స్టేట్ అగ్రికల్చర్స్, మనకు రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర వ్యవసాయ అగ్రికల్చర్స్ యూనివర్సిటీ అనేది ఈ విత్తనాల్ని ఉత్పత్తి చేస్తారు। సో రైతులు మనకు ఈ న్యూక్లియస్ సీడ్స్ కావాలంటే ఈ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి ఈ విత్తనాన్ని మనము పొందగలం అన్నమాట, అక్కడ నుంచే అవైలబుల్ దొరుకుతాయి మనకు। సో అదేవిధంగా రెండవది చూసుకున్నట్లయితే బ్రీడర్ సీడ్స్। ఈ బ్రీడర్ సీడ్స్ అనేది ఈ న్యూక్లియస్ సీడ్స్ నుంచి రూపొందించబడిన విత్తనమే మనము దీన్నే బ్రీడర్ సీడ్స్ అని అంటాము। ఈ సీడ్స్ని మనము భారత ప్రభుత్వము, అదేవిధంగా భారత ప్రభుత్వ వ్యవసాయ మంత్రిత్వ శాఖ చెందినటువంటి రాష్ట్ర విత్తన ధృవీకరణ సంస్థ, అదేవిధంగా ICAR సంస్థ ప్రతినిధులతో కూడిన కమిటీచే పర్యవేక్షించబడి అదేవిధంగా తయారు చేసినటువంటి దీని మొత్తం బ్రీడర్స్ అధీనంలోనే మనము ఇది తయారు చేస్తారనమాట। ఇది కూడా మనము ఈ విత్తనాలు చూసుకున్నట్లయితే భౌతిక మరియు జన్యు స్వచ్ఛత అనేది 100% ఉంటుంది ఈ విత్తనానికి, బ్రీడర్ సీడ్స్కి। సో అదేవిధంగా రైతులు ఈ విత్తనాలు తీసుకున్నా కూడా మనకు యూనివర్సిటీలో అందుబాటులో ఉంటుంది, అదేవిధంగా కొన్ని ప్రైవేట్ సంస్థల్లో కూడా అవైలబుల్ ఉంటుంది। మనం ఈ విత్తనాలు తీసుకున్నట్లయితే 100% ఇంతకుముందు చెప్పిన విధంగా
అదేవిధంగా భౌతిక మరియు జన్యుత స్వచ్ఛత అనేది 100% ఉంటుంది. అదే మనము బ్యాగ్ ప్యాకింగ్ మీద చూసుకున్నట్లయితే దీని గోల్డెన్ ఎల్లో కలర్ ట్యాగ్ అనేది ఉంటుంది. రైతులు మనము బ్యాగ్ ప్యాకింగ్ గమనించినట్లయితే గోల్డెన్ ఎల్లో కలర్ ట్యాగ్ ఉన్నట్లయితే మనం అది బ్రీడర్ సీడ్స్ అని గుర్తించుకోవాలి. అలా మనము ఈ బ్రీడర్ సీడ్స్ని మనము పొందవచ్చు. అలా మనము గమనించి బ్రీడర్ సీడ్స్ మనం తీసుకునేటప్పుడు గోల్డెన్ ఎల్లో కలర్ ట్యాగ్ ఉందా లేదా అనేది గమనించాలి. అదేవిధంగా భౌతిక మరియు జన్యు స్వచ్ఛత అనేది 100% ఉందా లేదా అనేది గమనించాలి దాని మీద. సో అదేవిధంగా మూడవ వచ్చేసరికి ఫౌండేషన్ సీడ్స్. ఈ ఫౌండేషన్ సీడ్స్ అనేది బ్రీడర్ సీడ్స్ నుంచి రూపొందించబడిన విత్తనం అన్నమాట. ఇది కూడా మనకు ప్రభుత్వము అదేవిధంగా ప్రైవేట్ రంగంలో గుర్తింపు పొందిన విత్తన సంస్థల నుంచి ఈ ఫౌండేషన్ సీడ్స్ని ఉత్పత్తి చేస్తారన్నమాట. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే నేషనల్ సీడ్స్ కార్పొరేషన్స్ NSC వారు కూడా దీనిని తయారు చేస్తారు ఫౌండేషన్ సీడ్స్ని. సో ఈ విత్తనాన్ని చూసుకున్నట్లయితే భౌతిక మనకు ఫిజికల్ ప్యూరిటీ అనేది 98% ఉంటుంది దాని మీద. అదేవిధంగా జన్యు స్వచ్ఛత అంటే జెనెటికల్ ప్యూరిటీ అనేది 99.9% ఉంటుంది. మనము ఈ ఫౌండేషన్స్ విత్తనాలు తీసుకునేటప్పుడు ఈ భౌతిక అంటే మనకు ఫిజికల్ ప్యూరిటీ, అదేవిధంగా జన్యు స్వచ్ఛత అంటే జెనెటికల్ ప్యూరిటీ అనేది. భౌతిక ప్యూరిటీ మీకు 98% చెప్పాను ఫౌండేషన్ సీడ్స్కి. అదేవిధంగా జన్యు స్వచ్ఛత అనేది జెనెటికల్ ప్యూరిటీ అనేది 99.9% ఉండాలి దాని మీద, బ్యాగ్ మీద. ఇది కూడా గమనించాలి రైతులు ఫౌండేషన్ సీడ్స్ తీసుకునేటప్పుడు. సో అదేవిధంగా ఇంకొకటి మధ్యలో చూసుకున్నట్లయితే రిజిస్టర్ సీడ్స్ అంటాం. ఇది ఫౌండేషన్ సీడ్స్ నుంచి ఉత్పత్తి చేస్తారు. ఇది కూడా మార్కెట్లో కొంతవరకు అవైలబుల్ ఉంటుంది. దీనికి మనం చూసుకున్నట్లయితే బ్యాగ్ మీద పర్పల్ లేదంటే ఆరెంజ్ కలర్ ట్యాగ్ అనేది ఉంటుంది ఈ రిజిస్టర్ సీడ్స్ అన్నమాట. అదేవిధంగా ఇంకొకటి 4వ సీడ్స్ చూసుకున్నట్లయితే మనకు సర్టిఫైడ్ సీడ్స్ అంటాము. ఇది మనకు ఫౌండేషన్ సీడ్స్ లేదంటే రిజిస్ట్రేషన్ సీడ్స్ నుంచి మనకు ఉత్పత్తి చేసినటువంటి సీడ్నే మనము సర్టిఫైడ్ సీడ్స్ అని అంటాము. సో ఈ సీడ్స్ అనేది మనకు తీసుకోవాలంటే బ్యాగ్ మీద బ్లూ కలర్ ట్యాగ్ అనేది ఉంటుంది. ఈ ట్యాగ్ని మనము గమనించాలి. ఈ ట్యాగ్ని చూసి మనము ఒకవేళ సర్టిఫైడ్ సీడ్స్ తీసుకున్నట్లయితే ఈ ట్యాగ్ని మనం గమనించి ఈ విత్తనాన్ని తీసుకోవాలి అన్నమాట మనం. సో అదేవిధంగా ఇప్పుడు ఈ 4 రకాలమైనటువంటి సీడ్ మనం తీసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు చెప్పాను. అంటే మీకు చెప్పిన విధంగా ఎటువంటి కలర్ ట్యాగ్ ఉంటే ఏ రకమైన విత్తనాలు ఉన్నాయనేది ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను. అదేవిధంగా జెనెటికల్ ప్యూరిటీ, అదేవిధంగా ఫిజికల్ ప్యూరిటీ కూడా మనము గుర్తించాలి. ఆ విధంగా నేను చెప్పిన విధంగా ఉన్నట్లయితే మీరు ఆ యొక్క విత్తనాల్ని ఎంచుకొని మీరు తీసుకురాగలరు. సో అదేవిధంగా ఇంకొకటి ముఖ్యమైన పాయింట్ మీకు ఇంతకుముందు చెప్పాను వీడియో స్టార్టింగ్లో, విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్త గురించి చెప్తాను. కాబట్టి ఇప్పుడు కొన్ని పాయింట్ చెప్తాను. ఈ పాయింట్ కూడా రైతులు కొద్దిగా జాగ్రత్త పడాలి విత్తనాలు తీసుకునేటప్పుడు. సో అది ఏంటి అంటే ఫస్ట్ నంబర్ 1 వచ్చేసరికి లైసెన్స్ పొందిన డీలర్స్ నుంచే మనము విత్తనాలు తీసుకోవాలి. అదేవిధంగా గుర్తింపు పొందిన సంస్థల నుండే విత్తనాల్ని తీసుకోవాలి, ఫస్ట్ పాయింట్. సో అదేవిధంగా విత్తనాలు కొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో 2వ పాయింట్ మనము గమనించుకున్నట్లయితే మనము విత్తనము ఏ రకమైన విత్తనం ఉంది, ఆ బ్రాండ్ పేరు ఏంటి, ఆ ప్యాకెట్ మీద ప్యాక్ చేసినటువంటి ప్యాక్ మీద లాట్ నంబర్ ఏంటి అనేది గమనించాలి. ఏ రకమైన విత్తనాలు ఉంది, బ్రాండ్ పేరు ఏంటి, అదేవిధంగా లాట్ నంబర్ అనేది గుర్తించాలి. రైతులు కంపల్సరీ చూడాలి.
అదేవిధంగా మూడవ పాయింట్ వచ్చేసరికి బ్యాగ్ పైనటువంటి లేబుల్ వివరాలను గమనించాలి. మనము కొందరు రైతులు ఏం చేస్తారంటే డైరెక్ట్ విత్తనాలు ప్యాకెట్ తీసుకొస్తారు, కానీ ఇప్పుడు నేను చెప్పినటువంటి విధంగా అస్సలు గమనించరు కొందరు రైతులు, కొందరు గమనిస్తారు. కాబట్టి ఇవన్నీ గమనించి మనం తీసుకొని వస్తే మంచి మనకు లాభం అనేది వస్తుంది, కానీ నష్టం అనేది జరగదు. కాబట్టి విత్తనాలు కొనేటప్పుడు నేను చెప్పిన విధంగానే ఫాలో అవ్వాలి. అదేవిధంగా మూడవ పాయింట్ చెప్పాను మీకు, బ్యాగ్ పైన లేబుల్ వివరాలు ఉండాలి. ఆ లేబుల్ వివరాలు ఏమేమి ఉంటాయనేది చెప్తాను ఇప్పుడు. సో లేబుల్ పైన మనము గమనించాలి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే కనీసం మొలక శాతం అనేది ఎంత ఉంది, అంటే మొలక శాతం ఏ విధంగా గుర్తిస్తారనేది మీకు రాను దీని మీద కూడా ఒక వీడియోని అప్లోడ్ చేస్తాను. అంటే మనము ఒక 100 విత్తనాలు తీసుకున్నట్లయితే ఆ విత్తనాలు ఎన్ని మొలక వస్తాయి అనేది దాని మీద ఆధారం చేసుకొని ఈ మొలక శాతం అనేది తీస్తారు. బ్యాగ్ ప్యాకింగ్ చేసేటప్పుడు బ్యాగ్ లేబుల్ మీద అనేది కంపల్సరీ ఈ మొలక శాతం అనేది కూడా మెన్షన్ చేస్తారు, అది కూడా గమనించాలి. అదేవిధంగా లేబుల్ పైన ఇంకొకటి గమనించాలి, కనీస జన్యు స్వచ్ఛత శాతం కూడా చూడాలి, అంటే పర్సెంటేజ్ కూడా మనం గమనించాలి. ఇంతకుముందు చెప్పిన విధంగా అంటే జెనెటికల్ ప్యూరిటీ అనేది ఎంత ఉండాలి అనేది ఇంతకుముందు చెప్పాను. అదేవిధంగా ఉందా లేదా అనేది గమనించాలి మనము. అదేవిధంగా లేబుల్ పైన గరిష్ట తేమ శాతం గమనించాలి కంపల్సరీ, అది కూడా మెన్షన్ చేసుకొని ఉంటుంది. ఇంకొకటి రైతులకు చాలా ముఖ్యమైన పాయింట్ ఇది ఏంటంటే రైతులు తప్పనిసరిగా రిసిప్ట్ అనేది తీసుకోవాలి. రిసిప్ట్ కానీ రసీదు అనేది కంపల్సరీ తీసుకోవాలి. కొందరు రైతులు బిల్ తీసుకుంటారు, బిల్ చేస్తారు, ఆ బిల్ తీసుకోరు, విత్తనాలు తీసుకొని వచ్చేస్తారు. రిసీత్ కానీ రిసిప్ట్ కానీ కంపల్సరీ తీసుకోవాలి. ఫర్దర్ మనకు విత్తనాలు ఏమైనా ప్రాబ్లం వచ్చినట్లయితే మనకు ప్రూఫ్ అనేది ఇది రసీద్ అనేది కంపల్సరీ అవసరం పడతాయి. కానీ రిసిప్ట్ రసీద్ ఈ రెండు కంపల్సరీ మనకు, రెండు అంటే కొందరు రిసిప్ట్ ఇస్తారు, దాన్నే మనం రసీద్ కూడా అని అంటారు. కంపల్సరీ బిల్ అనేది తీసుకోవాలి మనము. అది తీసుకొని వచ్చిన తర్వాత మనము విత్తనాలు వేసుకున్నటువంటి ఖాళీ విత్తనాలు బ్యాగు, అదేవిధంగా ఈ రిసిప్టు బిల్లు రెండు కూడా మనకు భద్రపరచాలి. విత్తనాలు హార్వెస్టింగ్ అయ్యే వరకు, మనము పంట అమ్మే వరకు జాగ్రత్త పెట్టాలి. సో అదేవిధంగా లేబుల్లో మూడవ మనకు ఇంతకుముందు చెప్పినటువంటి లేబుల్లో గమనించవలసిన ఇంకొక పాయింట్, విత్తనాలు తీసుకునేటప్పుడు మనకు సంచి అనేది సీల్ సరిగా ఉందా లేదా గమనించాలి. మనం హడావిడి చేసుకొని మనము తీసుకొచ్చిన విత్తనాల్లో మనము సీల్ సరిగా లేకుంటే అవి విత్తనాలు మనము కొన్ని ఖరాబ్ అయి ఉంటాయి. అదేవిధంగా అందులో సరిగా విత్తనాలు ఉండవు, తక్కువ ఉంటుంది, అది కూడా గమనించాలి కంపల్సరీ. సో ఇప్పుడు చెప్పాను ఇంతకుముందు, విత్తనాలు తీసుకునేటప్పుడు నేను చెప్పిన పాయింట్ మీరు ఫాలో అయితే మీకే ఉపయోగపడుతుంది. సో అదేవిధంగా మనము ఎలాంటి విత్తనాలు కొనరాదు. ఇప్పుడు కొన్ని పాయింట్ చెప్తాను, నేను చెప్పిన పాయింట్ని కొన్ని ఫాలో చేస్తే అలాంటి విత్తనాలు మనము కొనరాదు. సో మనకు ఎటువంటి విత్తనాలు కొనరాదు అనేది కొన్ని పాయింట్ చెప్తాను. అందులో నంబర్ 1 వచ్చేసరికి లేబుల్ లేనటువంటి విత్తనాలు కొనరాదు. బ్యాగ్ మీద లేబుల్ కంపల్సరీ ఉండాలి. అదేవిధంగా రైతులు ఇంకొకటి గమనించాలి, ముఖ్యంగా ఇక్కడ ఎక్స్పైర్ డేటు దాని మీద కంపల్సరీ మెన్షన్ అనేది చేసి ఉంటుంది బ్యాగ్ మీద. ఈ ఎక్స్పైర్ డేట్ అనేది కూడా గమనించాలి. అది కూడా దగ్గర సమయం ఉన్నట్లయితే అస్సలు తీసుకోవద్దు. ఇప్పుడు ఒకవేళ ఈరోజు నేను విత్తనాలు కొన్నాను అనుకుంటే దాని మీద ఎక్స్పైర్ డేట్ కనీసం మనకు ఒక 4 నెలలు, 8 నెలలు, 1 సంవత్సరం ఆ విధంగా మనం ఉండేటట్టు చూసుకోవాలి. 1 years ఆ విధంగా, 8 months ఆ విధంగా ఉండేటట్టు చూసుకోవాలి. దాని మీద ప్యాకింగ్ మీద ఎక్స్పైర్ డేట్, కొన్ని ప్యాకెట్ లాస్ట్ ఇయర్ది ఉంటాయి. ఆ లాస్ట్ ఇయర్ ప్యాకింగ్ది మనము డైరెక్ట్ ఇట్లా డీలర్స్ కానీ లేదంటే కంపెనీ నుంచి కూడా ప్యాకింగ్ అయి ఉంటుంది, మనం అదే తీసుకుంటాము. ఎక్స్పైర్ డేట్ దగ్గర ఉన్నటువంటి అసలే తీసుకోవద్దు రైతులు. ఇది కూడా చాలా ముఖ్యమైన పాయింట్ కాబట్టి ఈ పాయింట్ని మీరు కూడా గమనించాలి.
అదేవిధంగా ప్రభుత్వ సంస్థ నుంచి ఆమోదం పొందిన విత్తనాలే తీసుకోవాలి. ప్రైవేట్ సంస్థలు కొన్ని అలాగే అనుమతిస్తారు, లేదంటే ప్రైవేటు అది కరెక్ట్ ఉందా లేదా మనకు ఇంతకుముందు చెప్పిన విధంగా NSC నేషనల్ సీడ్ కార్పొరేషన్ లాంటి సంస్థలు దగ్గర నుంచి తీసుకోవచ్చు. ప్రైవేట్ నుంచి అంటే కొందరు ఇట్లా నకిలీ విత్తనాలు తీసుకొచ్చి మార్కెట్లో అమ్ముతూ ఉంటారు, అలాంటి విత్తనాలు అస్సలే తీసుకోవద్దు. అంటే ప్రభుత్వ సంస్థ నుంచి ఆమోదం పొందిన విత్తనాలే తీసుకోవాలి. అదేవిధంగా వ్యవసాయం అనుమతి పొందిన డీలర్ నుండే విత్తనాలు కొనాలి కంపల్సరీ, ఇది కూడా గమనించాలి. సో ఇది ఇప్పుడు చెప్పినటువంటి కొన్ని పాయింట్స్ని, నేను చెప్పినటువంటి కొన్ని ముఖ్యమైన పాయింట్ని గుర్తించి మీరు కూడా రైతులు విత్తనాలు కొనుక్కుంటే మంచి విత్తనాలు తీసుకొచ్చి విత్తుకుంటారు. అలాగే మంచి విత్తనాలు తీసుకున్నట్లయితే స్టార్టింగ్లో చెప్పిన విధంగా మీరు 25 నుంచి 30% అధిక దిగుబడి ఈ విత్తనాల మీదనే పొందగలరు. సో ఈ విధంగా నేను చెప్పిన పాయింట్ని మీరు ఫాలో అయ్యి విత్తనాలు తీసుకొని వచ్చి విత్తుకుంటే మంచి దిగుబడి సాధించగలరు. ధన్యవాదము.